కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 92 ఏళ్ల తర్వాత కులాల వారీ లెక్కలు తేల్చే పనిలో సర్కార్. ఇజ్రాయెల్పై పవిత్ర యుద్ధంలో త్యాగాలకు సిద్ధం. హిజ్బుల్లా చీఫ్. తీవ్ర నేరాభియోగాలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని పిటిషన్. కేంద్రం నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు. కాలి వేలు నుంచి తల దాకా ప్రతి అవయవంపై వాయు కాలుష్యం ప్రభావం. సీనియర్ లంగ్ స్పెషలిస్ట్. రాజకీయాల్లోకి కంగనా రనౌత్. రాష్ట్రంలో ప్రజలందరినీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయాలనేదే లక్ష్యమంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం కులాల వారీ లెక్కలు తీయటం ఒక్కటే మార్గం అంటుంది. అందుకే సమగ్ర కుల గణనకు శ్రీకారం చుడుతోంది సర్కార్. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమం అందిస్తున్న రాష్ట్రంగా చెబుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కులాల వారీ లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ఇప్పటికే కుల గణన కోసం గత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కులగణన ఏ విధంగా జరిగిందో అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ కూడా నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించింది. కమిటీ నివేదిక ఆధారంగా కులగణన ఏ రకంగా చేపట్టాలనే దానిపై సర్కార్ విధి విధానాలు సిద్ధం చేస్తుంది. దేశంలో చివరిసారిగా 1931లో సమగ్ర కులగణన చేపట్టారు. అప్పటి నుంచి ఉన్న లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, కులాల వారీగా ఉన్న జనాభాను కానీ అంచనా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు మెరుగ్గా అందడం లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. అప్పటి నుంచి సమగ్రమైన లెక్క లేదని చెబుతుంది. అందుకే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా అణగారిన వర్గాలకు మరింత భద్రత కల్పించవచ్చు అంటోంది. కులాల వారీ లెక్కలు తేలితే ఏ కులం ప్రజలు ఇంకా ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు, వారిని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. ఇజ్రాయిల్పై పవిత్ర యుద్ధంలో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్లోని మిలిటెంట్ గ్రూప్కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ అనూహ్య దాడిని ఆయన సమర్థించారు. హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ నిర్ణయం 100% పాలస్తీనియన్లదే అని తెలిపారు. పాలస్తీనా భూభాగం, పాలస్తీనా ప్రజల కోసమే హమాస్ యుద్ధమని అన్నారు. ప్రాంతీయ సమస్యతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి ఇజ్రాయెల్లో భూకంపం సృష్టించిందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా అభివర్ణించారు. హమాస్ నిర్ణయం సరైనది, తెలివైనది, ధైర్యంతో కూడుకున్నది, సరైన సమయంలో జరిగింది అని వ్యాఖ్యానించారు. హమాస్పై దాడి మొదలై నెలవుతున్నా ఇజ్రాయిల్ ఒక్క మిలిటరీ విజయాన్ని సాధించలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయిల్ చర్చల ద్వారా మాత్రమే బందీలను తిరిగి పొందగలదని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు, పౌరుల మరణాలకు అమెరికా కారణమని ఆరోపించారు. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీ చేసింది. తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్రం ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు గత ఆదేశాలు, లా కమిషన్ సిఫార్సులు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 539 మందిలో 233 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారని ప్రస్తావించారు.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది. పంజాబ్లో రైతులు తమ పొలాల్లోని కొయ్యకాలును తగలబెడుతుండడం కూడా ఢిల్లీ, దాని పరిసరాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం ప్రజారోగ్యంపై దాని దుష్ప్రభావం గురించి మేదాంత హాస్పిటల్కు చెందిన సీనియర్ లంగ్ స్పెషలిస్ట్ అరవింద్ కుమార్ వెల్లడించారు. మానవ శరీరంలో కాలి వేలు మొదలు తల వరకు గాలి కాలుష్యం కారణంగా ప్రభావితం కాని అవయవమే ఉండదని డాక్టర్ అరవింద్ కుమార్ చెప్పారు. ఎయిర్ పొల్యూషన్ బాడీలోని ప్రతి పార్టును అనారోగ్యం పాలయ్యేలా చేస్తుందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం వలన మనుషులు ముందుగా స్థూలకాయం బారిన పడుతున్నారని, అది క్రమంగా ఆస్త్మాకు దారితీస్తుందని తెలిపారు. వాయు కాలుష్యం ఊబకాయానికి కారణమవుతుందనడానికి ఇప్పుడు ఎన్నో రుజువులు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. వాతావరణం కలుషితమైన ప్రాంతాల్లో నివసించే వారిలో చాలామంది ఈ 2 సమస్యల బారిన పడుతున్నారని డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మరింత రిస్క్లో పడుతుందన్నారు. ఢిల్లీలోని 1100 మంది చిన్నారులపై తాము అధ్యయనం చేశామని, వారిలో ప్రతి 3 ఒకరు ఆస్తమా, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న ఊహాగానాలకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచనప్రాయంగా అంగీకరించారు. శుక్రవారం ద్వారకాలోని శ్రీకృష్ణుడి ఆలయంలో కంగనా పూజలు జరిపారు. రాజకీయాల్లోకి వస్తున్నారా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నలకు ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే తప్పక పోటీ చేస్తా అని బదులిచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.